చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. దీన్ని కొంచెం బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట అలా పెట్టుకోవాలి పక్కకి. మొత్తం ముక్కలకి అన్నీ పట్టాలండి. కలిపి పెట్టాను. చికెన్ బాగా కలిపి ఒక అరగంట పక్కకు వచ్చేయండి. కొన్ని పల్లీలండి, కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఒక టమాటా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అండి, కొన్ని ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఒక సన్నగా కోసాలి. ఈ పేస్ట్ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. చికెన్కి సరిపడగా ఆయిల్ అండి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చికెన్లో వేసాను కాబట్టి తక్కువ వేసుకోవాలి. అలా పట్టించుకున్న చికెను కొంచెం కలుపుకోవాలండి బాగా. ఈ చికెన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు కలపాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. మూత పెట్టండి కాసేపు. కొద్దిగా వాటర్ వేయాలండి. ఇది చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది చాలా మట్టుకి. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టాలి. చికెన్ ఉడికిందండి. కొద్దిగా గరం మసాలా దించే ముందు, తర్వాత చేసి పెట్టుకున్న పేస్టు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చికెన్ పులుసు రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నానికి కూడా చాలా బాగుంటుంది.